రాష్ట్రాల్లో నేటితో నామినేషన్స్ కు తెర. రేపు పరిశీలన, 29న ఉపసంహరణ. రేపు రెండో విడత లోక్సభ ఎన్నికలు. మొత్తం 89 స్థానాలకు పోలింగ్. ఇవాళ నామినేషన్ వేయనున్న జగన్. పులివెందులలో ఏపీ సీఎం బహిరంగ సభ. ఇవాళ చేవెళ్లలో సీఎం టూర్. జనజాతర సభకు హాజరు కానున్న రేవంత్. ఏపీలో కొనసాగుతోన్న చంద్రబాబు ప్రచార సభలు. నేడు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం. నేడు రెండో రోజుకు చేరిన కేసీఆర్ బస్సు యాత్ర. సాయంత్రం భువనగిరిలో రోడ్ షో. తెలంగాణలో కమలం దూకుడు. సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్ షా. ఇవాళ బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేయనున్న కాంగ్రెస్. గాంధీభవన్ లో విడుదల చేయనున్న రేవంత్, భట్టి, మున్షి. తెలంగాణలో పెండింగ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షి. ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే. కాంగ్రెస్ వి అమలు కాని హామీలన్న డీకే అరుణ. సీఎం జగన్ పై రాయిదాడి కేసు. నేటి నుంచి నిందితుడు సతీష్ కు పోలీస్ కస్టడీ. తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు. నేడు ఏపీలోని 54 మండలాల్లో తీవ్ర వడగాలులు. ఈవీఎంలపై ఎటువంటి సందేహాలు లేవు. ఈసీ నివృత్తి చేసిందన్న సుప్రీంకోర్టు. డొనాల్డ్ ట్రంప్ కు పాత కేసులో కొత్త చిక్కులు. పోర్న్ స్టార్ తో అనైతిక ఒప్పందంపై బిగుస్తోన్న ఉచ్చు. యుక్రెయిన్ కు అమెరికా 8 లక్షల కోట్ల సైనిక సాయం. ఫైల్ పై సంతకం చేసిన అధ్యక్షుడు బైడెన్. యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తోంది. అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయన్న బైడెన్. మూడోసారి నింగిలోకి సునీత విలియమ్స్. మే 6న అంతరిక్షయానం చేయనున్న వ్యోమగామి. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పాకిస్తాన్, ఇరాన్ ఉమ్మడి ప్రకటనలో వెల్లడి. రేపు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం. పెద్ద ఎత్తున హాజరు కానున్న భక్తులు. ఐపీఎల్లో ఇవాళ హైదరాబాద్ తో బెంగళూరు ఢీ. రాత్రి 7:30 మ్యాచ్. నేడు హైదరాబాద్ లో మెట్రో రైల్ సమయాలు పొడిగింపు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాత్రి 1 గంట వరకు సర్వీసులు.